Hi friends. Welcome to Kadhala Hangama. Please like, share and subscribe. అనగనగా దేవరపట్నం అనే గ్రామంలో ఎండల కాలం ప్రారంభమైంది. నదులు ఎండిపోయాయి, చెట్లు వాడిపోయాయి. గ్రామస్థులు కష్టాల్లో కూరుకుపోయారు. రాజు అనే చురుకైన బాలుడు తన ఊరి పిల్లలతో కలిసి ఆలోచిస్తూ, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నది ప్రవాహం ఎందుకు ఆగిపోయింది? అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ సమయంలో అడవిలోని జంతువులు కూడా దాహంతో బాధపడుతున్నాయని తెలిసి రాజు లిటిల్ కృష్ణుడిని సహాయం కోరాడు. కృష్ణుడు తన వేణువును ఊది ఒక జానపద గీతాన్ని మ్రోగించాడు. ఆ స్వరాలకు స్పందించిన ఒక సీతాకోకచిలుక వారి ముందుకు వచ్చి నృత్యం చేసింది. ఈ సీతాకోకచిలుక మనకు మార్గం చూపించబోతోంది. నదీ మూలాన్ని అన్వేషిద్దాం అని కృష్ణుడు ఉత్సాహంగా చెప్పాడు. ఇద్దరూ అడవి లోతుల్లోకి ప్రయాణం ప్రారంభించారు. ప్రయాణంలో మొదటి అడ్డంకిగా ఒక విషపూరిత నాగు వచ్చి వారిని అడ్డగించింది. కృష్ణుడు తన వేణువుతో మధుర స్వరాలను వాయించి నాగుని మంత్రముగ్ధం చేశాడు. తర్వాత వారు ఒక పెద్ద ఎడారి బురద ప్రదేశానికి వచ్చారు. అక్కడ రాజు తన చురుకుదనంతో చెట్ల కొమ్మలను ముక్కలుగా కోసి వాటితో బురదపై నడవడానికి ఒక తాత్కాలిక వంతెన కట్టాడు. అప్పుడే కృష్ణుడు నవ్వుతూ అన్నాడు, నీవు నిజంగా ఒక ధైర్యవంతుడవురా రాజూ. చివరకు వారు నది మూలానికి చేరుకున్నారు. అక్కడ ఒక పెద్ద రాతిబండ నీటి ప్రవాహాన్ని అడ్డగించింది. దాని వెనుక ఒక దుష్టమంత్రి, రాక్షసుడు, నీటిని తన కోటలో భద్రపరచి, ఇది నా యుక్తి, గ్రామాలను దాహంతో నశింపజేస్తాను అని గర్జించాడు. రాజు ధైర్యంగా ముందుకు సాగి ఒక పెద్ద గొలుసును ఉపయోగించి రాతిబండను తొలగించే ప్రయత్నం చేశాడు. కృష్ణుడు తన దివ్యశక్తిని ఉపయోగించి రాక్షసుడిని ఎదుర్కొని అతని మాయాశక్తులను విచ్ఛిన్నం చేశాడు. చివరికి రాతిబండ పడిపోయింది. నది ప్రవాహం పునరుద్ధరించబడింది. నీరు గ్రామానికి, అడవికి తిరిగి వచ్చింది. జనులు రాజు మరియు కృష్ణుడిని హర్షధ్వానాలతో ఆహ్వానించారు. మీరు మా జలదేవతలు అంటూ వారికి పూలమాలలు వేసి సత్కరించారు. ఆ రాత్రి అడవిలోని జంతువులు, గ్రామస్థులు అందరూ కలిసి నది ఒడ్డున పండుగ జరుపుకున్నారు. కృష్ణుడు వేణువు వాయించగా రాజు అందరినీ ఉల్లాసంగా నృత్యం చేయించాడు. రాజు కృష్ణుడిని కోగిలించుకుని అన్నాడు, నువ్వు లేకపోతే నేను ఈ పని చేయలేను. కృష్ణుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు, స్నేహమే గొప్ప శక్తి రాజూ. దానితో ప్రపంచాన్ని కూడా జయించవచ్చు. ఇప్పటికీ ఆ నది ఒడ్డున ఉన్న ఒక రాతిపై రాజు మరియు లిటిల్ కృష్ణుడి పాదముద్రలు కనిపిస్తాయి. గ్రామస్థులు వాటిని పూజిస్తారు. పిల్లలకు చెబుతారు. స్నేహం మరియు ధైర్యం ఎప్పుడూ సవాళ్లను జయిస్తాయి. కథా సారాంశం: సహకారం మరియు స్నేహశక్తితో ఏదైనా సాధ్యం. ప్రకృతిని రక్షించడం మనందరి బాధ్యత.